ఆకాశవాణి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ జి లక్ష్మీషా గారు ఐఏఎస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో పర్యావరణ కాలుష్యం తీవ్రమై ప్రపంచాన్ని కీలక సమస్యగా వేధిస్తూ ఉంది. ఇందులో మనం వాడుతూ ఉన్న విద్యుత్ కూడా ముఖ్యమైన కారణాలలో ఒకటి. ముఖ్యంగా ఫాజల్ ఇంధనాల ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్ వల్ల గాలి కాలుష్యం, కార్బన ఉద్గారాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో పునరుత్పాదకత శక్తి, ముఖ్యంగా సౌర శక్తి ఒక పరిష్కారంగా నిలుస్తూ ఉంది. సౌర శక్తి పర్యావరణ హితంగా, అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా ఉండడం మరియు దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడమే కాకుండా పర్యావరణానికి మేలు చేస్తూ ఉంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన సౌరశక్తిని ఉపయోగించాలని తన యొక్క దూరదృష్టితో ఆలోచన చేసి మన దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. ఈనాటి ఈ ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, అమలులో విధానాలను, ప్రజలకు లభించే ప్రయోజనాలను మనకు తెలియజేసేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ కి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ గారు వచ్చి ఉన్నారు. సార్తో మాట్లాడి మనం మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సాయి. సార్, కార్యక్రమంలో ముందుగా ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యం ఏంటి? దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి సార్? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోదీ గారు ఫిబ్రవరి 2024లో స్టార్ట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిన్యూవబుల్ ఎనర్జీ యూటిలైజేషన్ పెంచడం, అట్లాగే హౌస్ హోల్డ్స్ మీద ఫైనాన్షియల్ ఆర్థిక భారాన్ని తగ్గించడం. సో దీంతో పాటు ఒకవైపు డబ్బులు ఆదా అవుతాయి, ఇంకొక వైపు పర్యావరణం కూడా మనము కాపాడగలుగుతాం. కాబట్టి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సార్, ఈ పథకానికి అర్హత కలిగిన వారు ఎవరు? ఇందులో చేరాలి అంటే అవసరమైన పత్రాలు కానివ్వండి, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా దీంట్లో ఎలిజిబుల్గా ఉన్నారు. బీపీఎల్, ఏపీఎల్ కాకుండా సో ఎనీ హౌస్ హోల్డ్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ ఓన్ హౌస్ విత్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వాళ్ళందరూ దీనికి అర్హులు అవుతారు. సో దీనికి పెట్టాలనుకుంటే ముఖ్యంగా వాళ్ళకి రూఫ్ టాప్ లో పెట్టే ప్యానెల్స్ ఇవి. సో దీనికోసం వాళ్ళు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పోర్టల్ ఉంటుంది, అక్కడ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి స్కీమ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. స్కీమ్ డీటెయిల్స్ ఏంటంటే ఒకసారి వాళ్ళు అప్లై చేసుకుంటే నార్మల్లీ హౌస్ హోల్డ్ కన్జంప్షన్కి అయితే ఉంటుందో సో దానికి తగ్గట్టుగా 2 kV లేదా 3 kV డిజైన్ చేయడం జరిగింది. సో 2 kVకి 1 kV ఎవరీ కేవీకి 30,000 గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. అలాగే 2 kV అయితే 60,000, 3 kV అయితే ఇంకొక 18,000 అదనంగా టోటల్ 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈజీగా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా దగ్గర ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినా కూడా అప్లై చేసి ఇస్తారు, లేదా ఎక్కడ దగ్గర ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా సో దే విల్ ఆల్సో గైడ్ దెమ్. సార్, మీరు ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ కి సంబంధించి. సార్, ఈ యొక్క సౌర ప్యానెల్స్ కి సంబంధించి ఏర్పాటుకు అవసరమైన స్థలము, ప్యానెల్ సామర్థ్య నిర్ణయం ఎలా నిర్ణయించబడుతుంది సార్? ప్రతి ఇల్లు దాదాపుగా ఈ పెంకుటిల్లు కానీ లేదా రూఫ్ టాప్ కానీ సో ఏ దాని మీదైనా దీన్ని పెట్టొచ్చు. మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే 100 square feet అంటే 10 అడుగులు, మళ్ళీ 10 by 10 అడుగులు స్థలం అంటే 100 square feet ఉంటే చాలు ఈ సోలార్ ప్యానెల్ని పెట్టవచ్చు. సో ప్రతి సోలార్ ప్యానెల్కి ఏదైతే కెపాసిటీ ఉంటుందో సో మనకు ఈచ్ ప్యానెల్ 0.5 kV లాగా వస్తుంది. సో టోటల్ మనం 3 kV పెట్టుకుంటే 6 ప్యానెల్స్ వస్తాయి. సో ఈచ్ ప్యానెల్ సామర్థ్యం వచ్చేది 0.5 kV. సో ఇది పెట్టడానికి కావాల్సిన 100 square feet లో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే 3 kV కావాల్సిన సబ్సిడీ వచ్చి 78,000, అదే 2 kV అయితే 60,000. ఇది సబ్సిడీ మాత్రమే, మిగతాది ఎక్కడ అని మీరు అడగవచ్చు. సో మిగతాది ఏంటంటే బ్యాంక్ స్కీమ్ ఉంది, 7% ఇంట్రెస్ట్ తో బ్యాంక్ లోన్స్ ఆర్ టైడ్ అప్. ఈ బ్యాంక్ లోన్ ఆల్ ద నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఆల్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ దీనికి ఎలిజిబుల్. వీరు అప్లై చేసుకుంటున్నప్పుడే ఆ బ్యాంక్ ఏంటి ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాక అది వెండర్ దగ్గరికి వెళ్తుంది. సో వెండర్స్ దాన్ని ఇన్స్టాలేషన్ మొదలు పెట్టిన తర్వాత బెనిఫిషియరీ నుంచి కట్టాల్సింది 10% ఆఫ్ ది కాస్ట్. అంటే ఇప్పుడు 3 kV అనుకుంటే దాదాపుగా 2 lakhs అవుతుంది. దాంట్లో 20,000 బెనిఫిషియరీ కట్టాలి, మిగతాది మొత్తం 78,000 సబ్సిడీ వస్తుంది, మిగతాది బ్యాంకులు టైఅప్ చేస్తారు. అదే 2 kV అనుకుంటే ఓన్లీ 1.5 lakhs అవుతుంది, అంటే బెనిఫిషియరీ కట్టాల్సింది ఓన్లీ 15,000. సో ఇలా కట్టి వాళ్ళు చేసుకుంటే ఈ సబ్సిడీ అయితే ఉందో అది వెండర్ ఖాతాలో అంటే ఇన్స్టాలేషన్ తర్వాత ఒకసారి ఎనర్జైజేషన్ అయిపోతే అంటే కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి అది వెండర్ ఎవరైతే ఉంటారో ఏజెన్సీ వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. బెనిఫిషియరీ నుంచి ఏది అదనంగా కట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి బెనిఫిషియరీ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా ఫ్రీ బిజిలీ స్టార్ట్ అవుతుంది. సార్, సగటున ఒక ఇంటికి సౌర ప్యానెల్ ద్వారా ఎన్ని యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు? అదేవిధంగా ఇది విద్యుత్ ఖర్చును ఎంత మేర తగ్గిస్తుంది? మనం యావరేజ్ చూసుకుంటే ఇండియాలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఏరియాలో యావరేజ్ కన్జంప్షన్ పర్ హౌస్ హోల్డ్ ఇస్ 150 units రూరల్ ఏరియాలో. అదే అర్బన్ ఏరియాలో వస్తే 300 units ఉంది. ఇప్పుడు మనం ఏదైతే 2 kV ఆర్ 3 kV అనుకుంటున్నామో జనరలీ 2 kV నుంచి మనకు 200 units, 3 kV నుంచి 300+ units జనరేట్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ ద సీజన్. సో కాబట్టి రూరల్ ఏరియాలో 2 kV ఇన్స్టాల్ చేసుకోవడం చాలా అవసరం. ఉంటే చాలు వాళ్ళకు రావాల్సిన ఎలక్ట్రిసిటీ 0 అయిపోతుంది. అదే అర్బన్ ఏరియాలో అయితే 3 kV ఎంకరేజ్ చేస్తారు. రూరల్ ఏరియాలో కనుక 3 kV పెట్టారు
పెట్టారనుకోండి, సో ఇంకా ఒక 100 యూనిట్స్ సేవ్ అవుతాయి వాళ్ళకి. సో 100 సేవ్ అయిన యూనిట్ని మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్కి అమ్మవచ్చు. దాని నుంచి మళ్ళీ డబ్బులు అదనంగా వస్తాయి. అంటే డబ్బులు ఇక్కడ మనం అదా చేయడమే కాదు, మనం డబ్బులు అర్న్ కూడా చేయొచ్చు ఈ స్కీమ్లో. సార్ ఈ పథకానికి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పి వివరాలు మీరు చెప్పారు. మరి ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ ఎంత శాతం ఉంటుంది? ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని సబ్సిడీలు కూడా అందించడం జరుగుతుంది. సో అలాగే ఇతర ఆర్థిక సాయాలు అంటే లోన్స్ ఏమైనా కూడా వాళ్ళు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ స్కీమ్ కి టోటల్ 78,000 సబ్సిడీ ఇస్తారు 3 kV అయితే. స్టేట్ గవర్నమెంట్ వినూత్నంగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వారు మన స్టేట్ లో కూడా ఇది ఇంకా ప్రమోట్ చేయాలని ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి అయితే ఉందో వాళ్ళకి ఈవెన్ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కూడా లేకుండా 100% ఫ్రీ ఐదర్ త్రూ బ్యాంక్ లోన్ ఆర్ త్రూ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడానికి డిసైడ్ చేసుకుంది. అట్లాగే ఫర్ ఓబీసీ కేటగిరీస్ ఈ 78,000 ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఉందో దీనికి అదనంగా 20,000 స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సో 78 + 20 98 అయిన తర్వాత మిగతా దానికి మాత్రమే వాళ్ళు లోన్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గవర్నమెంట్ భరించి సో వాళ్ళకి ఇన్స్టాల్ చేసి ఇస్తుంది. సో వాళ్ళకి వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఉంటుందో అది 0 అయిపోతుంది. సో ఫర్ బీసీ కేటగిరీస్ 20,000 ఉంటుంది. ఫర్ ఓసీ కేటగిరీస్ కూడా ఏదైతే లోను ఇప్పుడు బ్యాంక్ లోన్ ఉంటుంది, బ్యాంక్ లోన్కి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు అంటే ఈ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ ఉన్నాయి, రెస్కో అంటారు. సో దాని ద్వారా కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సార్ యాక్చువల్లీ మనకి ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి సార్. అంటే ఉదాహరణకు వర్షాకాలంలో ఇది పనిచేస్తుందా లేదా, దీని పనితీరు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆల్రెడీ మనకి విద్యుత్ కనెక్షన్ ఉంది కదా, సో ఈ సోలార్ విద్యుత్ కానీ పెట్టుకుంటే సో ఆ వాడక మార్గం అనేది ఎలా ఉంటుంది, ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకున్న అపోహ ఏంది అంటే కనుక వాళ్ళు వెళ్ళి దాన్ని టచ్ చేస్తే ఏమైనా షాక్ కొట్టే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయి. సో ఇలాగా ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. సో వాటిని మీరు ఏ విధంగా నివృత్తి చేయగలుగుతారు? సో పిఎం సూర్యగర్లో మనం ఇన్స్టాల్ చేస్తున్న సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేఫెస్ట్ సోలార్ ప్యానల్స్. ఎలక్ట్రిసిటీ షాక్ అయితేనేంటి అటువంటి ప్రమాదాలు అసలు ఉండదు. జాగ్రత్తల్లో కూడా మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే లైక్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ పిఎం సూర్యగర్లో ఇచ్చే ఆ ఇన్వర్టర్స్ అయితేనేంటి, ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అయితేనేంటి, ప్లగ్స్ అయితేనేంటి జనరల్ ప్రికాషన్ చేసుకుంటే సరిపోతుంది. సో పిల్లలకంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు అన్న దానికన్నా ఎలక్ట్రిసిటీ పరికరాలు అంటే విద్యుత్ పరికరాలకు తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు. సో ప్రాబ్లం లేదు. అట్లాగే దీని సేఫ్టీ వచ్చి రూఫ్ టాప్ మీద వేసినప్పుడు నార్మల్ దీనికి దాని మీద ఇట్ ఇస్ ఏ గ్లాస్ లాగా ఉంటుంది. కొంచెం రఫ్ గా ఉన్నప్పటికీ కూడా దాని మీద రాళ్లు పడడం కానీ లేదా దాన్ని పైనుంచి వదిలేయడం కానీ చేస్తే పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఈ ఏజెన్సీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దాన్ని ఎక్కువ ఇంటర్వ్యూన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది మెయింటెనెన్స్ కోసం జస్ట్ వన్స్ ఏమన్నా దాని మీద జస్ట్ తుడుచుకుంటే చాలు, అది ఎఫిషియన్సీ మెయింటైన్ అవుతుంది. సో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు, కానీ మినిమం జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని మనం సేఫ్ గా మన ఇంట్లో పెట్టుకోవచ్చు. సార్ మరి ఈ యొక్క సోలార్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మీరు సూచించే విధానాలు ఏంటి సార్? విధానాలు ఏంటంటే ఫస్ట్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి దీన్ని రిజిస్టర్ చేసుకొని ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటంటే సో ఈ సౌలభ్యాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు 2 kV 3 kV మాత్రమే చెప్తున్నాము. వై నాట్ మోర్? ఇంకా ఎక్కువ కనుక మనం చేసుకుంటే ఉపయోగాలు ఏంటి అని చెప్తే మనం 3 kV వరకు చేస్తే నేను చెప్పాను ఇప్పుడు 300 యూనిట్ వరకు వస్తుంది. దాదాపుగా హౌస్ కన్సంప్షన్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఫర్దర్ దెర్ ఇస్ నో ఇన్కమ్. మనం 3 kV కన్నా ఎక్కువ ఇన్స్టాల్ చేసుకుంటే లైక్ 4 kV 5 kV ఈవెన్ కొంతమంది 10 kV కూడా మన జిల్లాలో ఇన్స్టాల్ చేసుకున్నారు. సో వాళ్ళకి దాదాపుగా మంత్కి 2,000 నుంచి 3,000 అదనంగా డబ్బులు వాళ్ళకే వస్తుంది. అంటే గవర్నమెంటే పే చేస్తుంది. అంటే ఇది ముఫ్త్ బిజిలీనే కాదు, ఇట్ ఈస్ ఆల్సో అర్నింగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి కానీ ఒకటే ఇక్కడ లిమిటేషన్ ఏంటంటే 3 kV కన్నా ఎక్కువ అయితే సబ్సిడీ ఉండదు. సో యాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ రేట్ ఏమైతే ఉంటుందో అంటే ఎవరీ 3 kV 2 lakhs ఆ ప్రకారంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇది ఇచ్చి వేయించుకుంటే మాత్రము చాలా చక్కగా ఇన్కమ్ కూడా వస్తుంది. సో వాళ్ళకి ఒక ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ, ప్యాసివ్ గా ఉన్నా కూడా ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ మొదలవుతుంది. సార్ ఇంతవరకు మనమైతే ఇన్స్టాలేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు విన్నాం కదా సార్. ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఈ ప్యానల్ సిస్టమ్ కు వారంటీ లేదా గ్యారంటీ అనేది ఎంతకాలం ఉంటుంది, ఆ వివరాలు ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం సూర్యకర్ స్కీమ్ డిసైడ్ చేసినప్పుడే ఈ కంపెనీస్ కి అలాగే అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సోలార్ ఏదైతే రూఫ్ టాప్ ఉన్నాయో దీంట్లో రీసెర్చ్ చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్యానల్స్ అయితే ఉన్నాయి, ఎనీ కంపెనీ ఏ కంపెనీ అయినా కూడా వెండర్ సైడ్ నుంచి 25 year గ్యారంటీ టు దిస్ ప్యానల్స్. 25 సంవత్సరాలు అవి చిత్త చెరకుండా ఉంటాయి. అంటే మరీ ఫిజికల్ గా డ్యామేజ్ చేస్తే తప్ప గ్యారంటీ వరకు దాని మెయింటెనెన్స్ దాని ఎఫిషియన్సీ వరకు 25 years గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ఇది నిర్మోమాటంగా సో ధైర్యంగా అందరూ వచ్చి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సార్ ఈ స్కీమ్ వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏంటి సార్? మనకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అంటే ఫాజిల్ ఫ్యూల్ బర్న్ చేసి ఈ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి కానీ ఇక్కడ నుంచి మనకు వస్తూ ఉంటుంది. సో ఒకసారి మనం పిఎం సూర్యగర్ ద్వారా ఈ సోలార్ ఎనర్జీ కనుక యూజ్ చేయడం మొదలు పెడితే మనం కార్బన్ ఫుట్ ప్రింటింగ్ తగ్గుతుంది. సో ఇప్పుడు బొగ్గు కానీ లేదా పెట్రోల్ డీజిల్స్ బర్న్ చేసి జనరేటర్ రన్ చేసి యూజ్ చేసుకుంటే అక్కడ పెట్రోల్ బర్న్ అవుతూ ఉంటుంది. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్, కార్బన్ మోనాక్సైడ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ బోర్డంతో ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ
ఇక్కడ సూర్య గారు చేసేయడంతో తగ్గిపోతుంది. సో అలాగే పిఎం సూర్య గారు ద్వారా ఎలక్ట్రిసిటీ, న్యాచురల్ రిసోర్సెస్ సేవ్ చేయడంతో పాటు సో మనకు పర్యావరణం, మన చుట్టుపక్కల గాలి, పీల్చే గాలి ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్. సో మనం కార్బన్ క్రెడిట్ కూడా రానున్న రోజుల్లో దీనికి వెళ్ళొచ్చు. సార్, ఈ యొక్క ప్రధానమంత్రి సూర్య గారి ముఫ్త్ బిజిలీ యోజన అనే ఈ యొక్క పథకం అనేది గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది సార్? ఇప్పుడు చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలు అయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ 1వ తారీఖు వచ్చిందంటే ఫస్ట్ మన మైండ్ లో వచ్చేది ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలని. ఓకే, సో అంటే అది ఒక ఆర్థిక భారం. సో అనుకోకుండా ఇట్ హస్ బికమ్ ఆల్సో పాయింట్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ ఎవ్రీ వన్. సో అదే మనం అర్బన్ ఆర్ రూరల్ ఏరియా అయితే ఇది కనుక ఇన్స్టాల్ చేసుకుంటే సో వన్ స్ట్రెస్ పాయింట్ ఈస్ రెడ్యూస్డ్. అంటే ఎలక్ట్రిసిటీ కట్టకపోతే ఈ మధ్య అది కట్ కూడా అయిపోతున్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోతుంటాయి కదా. సో ఆ టెన్షన్ లేకుండా పీపుల్ కెన్ లివ్ హ్యాపీలీ. దాంతో పాటు ఇట్ విల్ యాడ్ సమ్ మోర్ అమౌంట్ టు ది ఫ్యామిలీ ఎర్నింగ్. ఇప్పుడు ఫ్యామిలీ లైవ్లీహుడ్ అయితే ఉంటుందో దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూరల్ ఏరియాలో కూలికి వెళ్తే వాళ్ళకి 300 రూపీస్ పర్ డే వస్తుంది కదా. సో అట్లాగా వీళ్ళు దాంతో పాటు ఈ సూర్య గారు కనుక పెట్టించుకుంటే సో ఎవరీ మంత్ అరౌండ్ 500 to 1000 రూపీస్ అదనంగా వీళ్ళకి సేవ్ అవుతుంది. సో కాబట్టి బోత్ అర్బన్ రూరల్ ఏరియాలో ఇట్ విల్ హ్యావ్ ఎ స్మాల్ యాడెడ్ అడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు దర్ ఫైనాన్షియల్ సేవింగ్స్. సార్, మరి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడంలో మీకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి? వాటిని మీరు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు సార్? సో మెయిన్ సవాల్ ఏంటంటే లైక్ వై, వాట్, హౌ, ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. చేస్తే మనకి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఆగిపోతాయా? సో దీనికన్నా ఉపయోగించుకుంటే మనకు ఆ మెయిన్ ఎలక్ట్రిసిటీ కట్ అయిపోతుందా? ఇది మెయింటెనెన్స్ అవ్వకుండా ఉంటుందా? ఈ సర్వీస్ బాగా ఉంటున్నాయా? కంపెనీ గ్యారంటీ బాగుంటుందా? అంటే ఆ బిగినింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సేమ్ ఆ డౌట్స్ వస్తున్నాయి. సో మనం విస్తృతంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఎవరైతే డౌట్ అడుగుతున్నారో వాళ్ళకి కన్విన్స్ చేసి మనం చెప్పిన మన జిల్లాలో వన్స్ వీ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్, స్టార్ట్ టెల్లింగ్ అబౌట్ పిఎం సూర్య గారు, రిజిస్ట్రేషన్ విపరీతంగా పెరిగాయి. దాదాపుగా ఇప్పటికే చూసుకుంటే 1,10,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపుగా 2,000 మంది ఇన్స్టాల్ కూడా అయిపోయినారు. ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ హ్యాపీగా మిగతా వాళ్ళు కూడా చెప్పి ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకు కూడా కావాలని ముందుకు వస్తున్నారు. సో అది దీని పాజిటివిటీ. సో ప్రస్తుతానికైతే ఇష్యూస్ అవేర్నెస్ కనుక మనం ప్రాపర్ క్రియేట్ చేయగలిగితే ఇట్ ఈస్ టేకింగ్ ఆఫ్ వెరీ వెల్. ప్రజలకు తమ అభిప్రాయాలు కానివ్వండి లేదా ఫిర్యాదులు ఒకవేళ తెలియజేయాలి అంటే కనుక సో ఎటువంటి మీడియంస్ వాళ్ళకు ఉన్నాయి? వాళ్ళకి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అభిప్రాయాలు కానీ దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకటి ఆన్లైన్లో పిఎం సూర్య గారు అని కొడితే చాలు, వెబ్సైట్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉంటుంది. అది అక్కడ ద్వారా కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి మాట్లాడవచ్చు. అదే కాకుండా మన స్టేట్లో ఎస్పెషల్లీ సచివాలయాలు, ప్రతి ఒక్క సచివాలయాల్లో కూడా దీని గురించి మా ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మీ దగ్గర ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్ట్ చేసిన వచ్చే లైన్మెన్ అవ్వచ్చు, బిల్ కలెక్టర్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఎనీ గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి కదా, మనం కలెక్టరేట్ కాల్ సెంటర్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాల్ సెంటర్, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ అయితే ఉందో దీని ద్వారా కూడా మాహితి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంటుంది. సార్, ఈ యొక్క ప్రధానమంత్రి సూర్య గారి ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా మనకి ఏమైనా మోడల్ విలేజెస్ అనేటివి డెవలప్ చేయడం జరిగిందా? ఎన్టీఆర్ జిల్లాలో ఒక 5 మోడల్ విలేజెస్ సెలెక్ట్ చేసాము. ఆ మోడల్ విలేజ్ ఉద్దేశం ఏంటంటే ఈ పిఎం సూర్య గారిని ప్రతి ఇంట్లో ఇన్స్టాల్ చేసి సో వాళ్ళకి ఇది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. మన జిల్లాలో 5 గ్రామాలు ఉన్నాయి, లైక్ ముప్పాడ, సో ఇక్కడ ఇబ్రాహీంపట్నం, ఈ టైప్ 5 గ్రామాలు పెట్టడం జరిగింది. సో 5 గ్రామాలు ఆల్రెడీ పనులు అమలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే అక్కడ ఎవరైతే ఇంకా కొంచెం క్వశ్చన్స్ మీరు చెప్పినట్టు కొన్ని అపోహలు ఉన్నాయి, కొంచెం వాళ్ళు ముందుకు రావట్లేదు, దానికి కావాలి అని మనము ఇంక్లూడింగ్ ఈ సిఎస్ఆర్ ని కూడా టైఅప్ చేసి దీన్ని సాచురేషన్ మోడ్ లో చేయబోతుంది. సార్, ప్రత్యేకంగా మన ఎన్టీఆర్ జిల్లా యొక్క అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ ఈ పథకంలో? ఎన్టీఆర్ జిల్లా అచీవ్మెంట్స్ అనుకుంటే ఇది చాలా బాగుంది. నేను ఎప్పటికే చెప్పాను, రిజిస్ట్రేషన్ మన జిల్లాలో హైయెస్ట్ అయింది. 1,10,000 రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇన్స్టాలేషన్ కూడా 2,000 హౌసెస్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసి సక్సెస్ఫుల్ గా జరుగుతున్నారు. ప్రతి ఒక్కరిలో మంచి ఎనర్జీ వచ్చింది. ఎవ్రీబడి ఈజ్ మోటివేటెడ్ నౌ. సో ఇప్పుడు ఒకసారి ఎలాగైందంటే వెండర్స్ లేదంటే పెనాల్స్ దగ్గర నుంచి రావాలి, ఢిల్లీ అండ్ గుర్గాన్ నుంచి రావాలి. కాబట్టి అక్కడి నుంచి పెనాల్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది వేరే స్టేట్ లో. కాబట్టి మనోడు ఇప్పుడు వెండర్స్ అదే చెప్తున్నారు, సార్ మీరు ఇంత చెప్పేస్తున్నారు కానీ ఆ పెనల్స్ కొంచెం స్లోగా వస్తున్నాయని. సో నౌ ది బాల్ ఇస్ ఇన్ వెండర్స్ కోర్ట్. సో హౌ మచ్ దే వాంట్ టు ఇన్స్టాల్, ఇట్ ఇస్ దేర్ కెపాసిటీ. సో పీపుల్ ఆర్ రెడీ టు టేక్ ఇట్. ఆ టైప్ కి వచ్చింది. దిస్ వెరీ గుడ్ చేంజ్. పీపుల్ నౌ అక్సెప్టెడ్. వాళ్ళకి అపోహలు దూరం అయ్యాయి కాబట్టి డిమాండ్ పెరిగింది. సో రానున్న రోజుల్లో ఎక్కువ మంది వెండర్స్ పెంచి ఇన్స్టాల్ కూడా చేసి వి విల్ సీ దట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ షుడ్ స్టాండ్ నంబర్ 1 ఇన్ పిఎం సూర్య గారు. సార్, కార్యక్రమంలో చివరిగా విజన్ 2047 దిశగా అభివృద్ధి సాగుతున్న ఈ సందర్భంలో ఈ పథకం ఆ లక్ష్యాలకు ఎలా అనుసంధానమవుతూ ఉంది? చాలా చక్కగా అనుసంధానం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం విజన్ 2047 లో ఏమనుకుంటున్నాము, హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాం కదా. సో హెల్తీ ఎన్విరాన్మెంట్ పిఎం సూర్య గారు కూడా ఎలాగ మనం నిర్మించగలుగుతాము, ప్యూర్ ఎయిర్, ప్యూర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి సో హెల్తీ ఆంధ్రప్రదేశ్ వైపు. అలాగే వెల్తీ అంటే ఎవరీ ఫ్యామిలీకి సేవింగ్ అవుతా ఉంది, ఇది అదనంగా ఆర్థిక భారం లేకుండా సేవ్ అవుతూ ఉంటుంది. సో హెల్తీ, వెల్తీ, సో బోత్ హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా అవడానికి
వాళ్ళకి సో అన్ని అవకాశాలు ఉంటున్నాయి. ఇదే కాకుండా మనం చూసుకుంటే ఓవరాల్ అంటే బ్రాడర్ లెవెల్లో చూసుకుంటే ఇప్పటికే పీఎం సూర్యఘర్ ద్వారా ఇన్స్టాల్ చేసిన అరౌండ్ 40-50 lakhs ఆల్రెడీ దేశ స్థాయిలో ఇన్స్టాల్ అయిపోయి తర్వాత 70,000 కోట్ల రూపాయలు ఆదా అయిందని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో ఇది పీఎం సూర్యఘర్ అయితే గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఒకవైపు పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మనకు డబ్బులు అంటే ఫైనాన్షియల్ సేవింగ్ కూడా జరుగుతున్నాయి కాబట్టి సో ఇది వికసిత భారత్ కి అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 కి ఎంతో దోహదపడతాయి కాబట్టి మనం కూడా స్టేట్ లో అలాగే మన డిస్ట్రిక్ట్ లో ఇది విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మన జిల్లాలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ ఉంది. సో దీంట్లో ఇండివిజువల్ హౌస్ వాళ్ళే కాకుండా ఈవెన్ గ్రూప్ హౌసింగ్ కూడా దీనికి ఉన్నాయి బెనిఫిట్. గ్రూప్ హౌసింగ్ వాళ్ళు కూడా ఎక్కడైతే కామన్ ఈ అపార్ట్మెంట్స్ వీళ్ళంతా ఉంటారు వీళ్ళు కూడా రూఫ్ టాప్ లో వేసుకోవచ్చు. వీళ్ళు కూడా సబ్సిడీ అంటే ఇండివిజువల్ రూఫ్ అంత కాకపోయినా వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది, అరౌండ్ 18,000 per kV ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు లైక్ గ్రామ పంచాయతీ అలాగే కలెక్టరేట్ అవ్వచ్చు, సబ్ కలెక్టర్ ఆఫీసెస్ కావచ్చు, వీళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాళ్ళకి సబ్సిడీ ఉండదు కానీ బట్ సేవింగ్ ఉంటాయి. సో వన్స్ దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ దే స్టార్ట్ అర్నింగ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవరీవన్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ స్టెప్ టు రీచ్ అవర్ విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 గోల్స్. సార్, ఈ రోజు మీరు మా స్టూడియోస్ కి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు సంబంధించిన పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.